అందరికి నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆసరా పింఛన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేసి ఇక్కడ వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అదే బీడీ కార్మికులతో ఎదురు చూడడం జరుగుతుంది. అయితే ఈ పింఛను మొత్తానికి ఇంకా రాని వాళ్ళు ఇంతవరకు కూడా మార్చి నెల వరకు కూడా అండ్ ఫిబ్రవరి, జనవరిది ఇంకా పెండింగ్ ఉంటే లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. అండ్ కింద ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. 6కు 100 మార్కులు ఎప్పుడు అని మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు. అందరి నోట 6 గ్యారెంటీలు. ముఖ్యంగా ఇందులో రైతు బంధు అండ్ అదేవిధంగా పింఛన్కి సంబంధించిన ఎవరైతే పీపుల్ అంటే అభ్యర్థులు మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు మాత్రము ఈ ప్రజావాణి దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా దాంట్లో ఆసరా పింఛన్కి సంబంధించిన అభ్యర్థనలే ఎక్కువగా వచ్చాయి అన్నట్టు తెలుస్తుంది. 100 రోజులు అమలు వస్తున్న 6 గ్యారెంటీలు ఎప్పుడు పూర్తవుతాయి అనేసి అందరిలో ఒకటే క్వశ్చన్ అనమాట. అయితే మొత్తానికి చేయూత ఎప్పుడు అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్రంలోని పేదలు అత్యంత ఆతృతతో ఎదురు చూస్తున్నారు మరో గ్యారెంటీ చేయూత. ఈ గ్యారెంటీ కింద వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు పింఛన్లు 2000 నుంచి 4000. దీనికోసం 46 లక్షల మందికి పైగా పేదలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాగా చేయూత పథకాన్ని అమలు చేయాలంటే ఏటా 18,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి రానుంది. అయితే మొత్తానికి ఈ 4,016, 6,016 రూపాయలు ఎప్పటి నుండి ఇస్తారు అంటే మనకు ఉగాది నెల నుండి స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనకు పెండింగ్లో ఉన్న పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వనున్నట్టు సమాచారం ఇవ్వడం జరిగింది. 4,016, 6,016 మాత్రము ఈ నెల 25 తారీఖు నుంచి మొదలై ఏప్రిల్ 5 తారీఖులోగా ముగుస్తుంది. అండ్ అదేవిధంగా ఈ పాత పెన్షన్ పెండింగ్ పెన్షన్ ఉన్నది డెఫినెట్గా మనకు ఈరోజు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా మీకు రాకపోతే మాత్రము డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోతూ, ఇంకా మీకు రాకపోతే రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. కింద ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో డెఫినెట్గా ఈ పింఛన్కి సంబంధించి ప్రతి వార్తను నేను తప్పకుండా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది లేటెస్ట్ న్యూస్ 6/24/15 మార్చు. సో ఇదనమాట చెప్పింది గుర్తుంది కదా. ఈ వీడియోని మీ మిత్రులతో కూడా షేర్ చేయండి, వాళ్ళకి అప్డేట్ తెలియజేయండి. పెండింగ్ ఉన్న పెన్షన్లు నేటి నుండి మనకైతే పంపిణీ అవుతుంది. అంటే పాత పెన్షన్ అది. సో కొత్త పెన్షన్ మాత్రం ఉగాది నెల నుండి, అంటే ఈ నెల ఆఖరి నుండి మనకు ఏప్రిల్ 5 లోపు. డెఫినెట్గా మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇంకా పెండింగ్ పెన్షన్ అంటే ఇంకా రాకపోతే జనవరి, ఫిబ్రవరి లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో మిత్రులతో కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.